గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియరా, మన జీవితంలో అనేక సార్లు ప్రతిదానికి కలవరము, బాధ, వేదంతో కుమిలిపోతుంటాం. చాలామంది వారి జీవితాలు చూసినప్పుడు కొంతమంది అయ్యో నేను చెడిపోయాను, ఇంకెందుకు పనికిరానని కలవరం. అయ్యో నా జీవితం పాడైపోయింది, ఇంకెందుకు లేని ఎందుకు పనికి వస్తాను కొంతమంది కలవరం. అయ్యా నేను పాపంలో పడిపోయాను కదా, ఇంకా దేవుని సేవ ఏం చేయగలను, లేదా దేవుని పాటలు ఏం పాడగలను, నా బతుకు వెనక్కి వెళ్ళిపోతుందని మరికొంతమంది కలవరం. సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ఈ సమస్యల్లో నేను పడిపోతున్నాను, ఈ సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నాను కొంతమంది కలవరం. రోగం వచ్చినప్పుడు అయ్యో ఈ రోగం తగ్గదేమో, ఈ రోగంతో ఇలాగే సతమతం అయిపోతాం మరికొంతమంది. కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మరికొంతమంది కలవరం. కలవరం అనగా వేదన, బాధ, దుఃఖంతో కుమిలిపోతున్న వారికి ప్రభు చెప్పిన మాట, పరలోకం వెళ్ళే ముందు లేదా తన శిలువ మరణానికి వెళ్ళే ముందు ప్రభు పలికిన ప్రత్యేకమైన మాట ఏంటంటే, యోహాను సువార్త 14:1 మీ హృదయంలో కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. మీ హృదయాలు కలవరపడనివ్వకండి. గమనించాలి, ప్రభు యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట. ఏ విషయంలో కూడా మీరు కలవరపడద్దు. చాలాసార్లు మన జీవితాల్లో మనం చేసే పొరపాటు ఏంటంటే ప్రతిదానికి కలవరపడిపోయి, బెంగపడిపోయి, ఎందుకు కలవరం? ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? కంగారు పడిపోవద్దు, తొందరపడొద్దు. చాలామంది అనుకుంటారు నా జీవితం అయిపోయింది, నా బ్రతికింతే అయిపోయింది, ఇక నేనేమి సాధించలేనేమో, ఇంక ఇంతేనేమో నా జీవితం అని చాలామంది కలవరపడిపోతుంటారు. గమనించాలి ప్రియులారా, ఒకవేళ పాప శాపంలో కోపంలో నువ్వు ఊరికిపోతే ప్రభువే చూస్తే ప్రభు పైకి లేపి నేను వాడుకుంటాడు. గమనించాలి. కలవరపడి బెంగపడిపోయి దిగులు పడక్కర్లా. యేసుప్రభు పాదాల దగ్గర ఉన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు ఒక స్త్రీతో. వాళ్ళందరూ రాళ్లతో కొడుతుంటే ప్రభు అన్నాడు, నేను కొట్టనమ్మా, ఇక ముందు నువ్వు పాపం చేయొద్దు, నేను కొట్టను, నువ్వు కంగారు పడొద్దు అన్నాడు. నీ విశ్వాసం రక్షించి అంటే ఆవిడకి కలవరం పోయింది, హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోయింది. అవును కదా, మన జీవితాల్లో చాలామంది వారి జీవితాలు ఇంతే మా జీవితం అనుకుంటారు, ఇంతే మా బ్రతుకు అనుకుంటారు, ఇక మేము పనికిరామేమో అనుకుంటారు. అక్కర్లేదు, ప్రభు ఉన్నాడు, నేను లేపి స్వస్థపరుస్తాడు. రెండోది ఏంటంటే, రోగం వచ్చినప్పుడు కొంతమంది కలవరపడిపోతుంటారు. ఈ రోగం నాకు తగ్గదేమో, ఈ రోగం నుంచి నేను బయటికి రాలేనేమో, ఈ రోగం ఎప్పటికీ ఇలాగే ఉంటుందేమో అని కంగారు పడు. 12 సంవత్సరాలు రక్తస్రావాన్ని ప్రభు ముట్టి స్వస్థపరచలేదు. ఆమె వస్త్రపు చెంగు ముట్టెను, ఆమె రక్తధార కాచెను. షీ వాజ్ హీల్డ్. ఎందుకంటే వెంటనే స్వస్థ వచ్చేసింది. 12 సంవత్సరాలు పడిన బాధ వెంటనే పోయింది. ప్రియులారా, ఈ ఉదయకాలం ఏ విషయంలో నువ్వు కలవరపడుతున్నావు? ఏ విషయంలో నువ్వు తొందరపడుతున్నావు? ఏ విషయంలో కూడా నువ్వు తొందరపడద్దు. కుటుంబ సమస్యలతో కొంతమంది కలవరపడిపోతుంటారు. ఈ అప్పులు, ఈ బాధలు, ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి. ఎవరు నా మాట వింటలేదు, ఎవరు నన్ను పట్టించుకుంటలేదు, ఎవరు నా గురించి ఆలోచించట్లేదు, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని కలవరపడితే ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీ హృదయాలు కలవరపడినవ్వకండి. ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీ హృదయాలు కలవరపడినవ్వకండి, నా యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచమన్నాడు. దేవుడు ఎవరు? మనకు ఆయనే కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వసించేవాడు కలవరపడని బైబిల్ చెప్తుందండి. గమనించాలి, ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు ఎప్పుడూ కలవరపడరు, ధైర్యంగా ఉంటారు. కనుక ఈ ఉదయకాలం ఏ సమస్య అయినా సరే యేసు స్వరం ద్వారా ప్రభు నీతో చెప్పేది ఏంటంటే, అసలు కలవరం అనేది నీకు రానివద్దు. ప్రభు నీతో ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు, నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, అభిషేకంతో నింపుతాడు, నూతన శక్తి నీకు ఇస్తాడండి. కంగారు పడిపోకర్లా. ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన బతుకుని నిరాశ పడిపోకర్లా. ప్రభు లేపుతాడు. ఏమంటే ప్రభు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. అన్ని విషయాల్లో ముందుకు సాగుతారు. కాబట్టి ఇక నుంచి ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపో. కలవరాలను పక్కన పెట్టే, హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. ఏ సమస్య అయినా సరే నువ్వు కలవరపడి ఏం సాధించలేవు. అందుకే ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 14:1 మీ హృదయాల్లో కలవరపడినవ్వకండి, నా మీద విశ్వాసం ఉంచండి, నా మీద నన్ను నమ్మండి అన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప నిరీక్షణ విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడిని నింపి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్.